అమ్మాని అరచిన ఏంటి మన అవగ్రహాలు పాట పాడా భయపడ్డారా? వాళ్ళ అమ్మ చివరి రోజుల్లో వాడు పక్కన లేడు, అందుకే ఎవరైనా అమ్మ అంటే వాడికి అమ్మ గుర్తొచ్చి పాటలు పాడేస్తుంటాడు. సిల్లీ ఫెల్. వెల్కమ్ టు విలేజ్ డస్ట్. డస్టా నేను దులుపుకుంటా. నో 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 నో, ఐ దుమ్మెంకట్రావు ఎస్విఆర్ సెండింగ్ ఐ కమింగ్. కార్ మీకోసం తెచ్చాను సార్. నాకు అలవాటు ఉంది, నా కార్లో నేను తప్ప ఇంకెవరిని ఎక్కించుకోను. ఫాలో మీ. సార్ ఈ కనిపించే గ్రీన్స్ అన్ని అండి మన ఫీల్డింగ్స్ ఏనండి. ఫీల్డింగ్ సార్? ఫీల్డింగ్ సార్, పెన్షన్ వేసి లూజ్ కి ఇచ్చారు. ఇది అసలు తెలుగేనా? ఫీల్డింగ్, పెన్షన్, లూజు, ఇదేదో వినడానికి ఇంగ్లీష్ లా ఉందే. అదే సార్, పొలాల్లో గొడ్డు గోద రాకుండా చుట్టూతా తేగ జుట్టి లూజ్ కి ఇచ్చారు సార్. యు మీన్ ఫెన్సింగా? కరెక్ట్. మీ గాడ్, లూజ్ అంటే లీజా? సార్ మీకు కూడా భలే ఇంగ్లీష్ వచ్చేసింది సార్. రాలేదు, వచ్చింది పోయింది. ఏ కంట్రీ మ్యాన్, బ్యాడ్ ఫెలోలా ఉంది. పోతాం పద. సార్ క్లైమాక్స్ చాలా బాగుంది కదా సార్. క్లైమాక్స్ అదే సార్. లీవ్ మీ మ్యాన్, నువ్వు నీ ఇంగ్లీష్ బై. ఇంట్లో కలుద్దాం. ప్రశాంతంగా ఉన్న ఊరిలో, ఆ నగరిలో చాలా కాలం తర్వాత అడుగు పెట్టాడు. పాపల వృద్ధుల ఆక్రందనలతో ఆ ఊరే వణికిందా. భలే ఫాస్ట్ ఫింగరింగ్ రనిది. తుడమన్నారు తొందర తూచేచా. తొందరగా గురుగారు దీన్ని తొందర తుడమన్నారు తొందర తూచేచా. భలే దించేసావురా. వర్ధనం గారు మనవడు వచ్చాడు రా. ప్రాంప్టింగ్ అనమాట, ప్రాంప్టింగ్ అంటాడు. ఇదిగో ఇది బట్టి పడ్డావు. డైలాగ్ వచ్చేదాకా రాకు నువ్వు. రే అందరు రెడీ అవుతున్నారా? వెంకట్రావు గారు రెడీ. నాటకానికి లేట్ గా వచ్చావు. షిట్, ఆ హాఫ్ తెలుగు అని పంపించకపోతే మీరెవరైనా వచ్చి పికప్ చేసుకోవచ్చుగా. లెఫ్ట్ అండ్ రైట్ అన్నాడు ఓల్డ్ పట్టుకాడు. ఇంతకే మేకప్ వేసుకొచ్చావా? ఇప్పుడు వేసుకుంటావా? మేకప్ నీకేమైనా పిచ్చాయా? ఆయనకి వినపడదు, చెవుడొచ్చి 3 ఏళ్ళు అయింది. అన్నా మిషన్ పెట్టుకోవచ్చుగా. ఎవరు అనుకుంటున్నావు? సుకుమారు, మన వర్ధనం మనవడు. సుకుమారా పెద్దోడైపోయాడు. నేనేన్నారు, మా నాన్న ఎస్విఆర్, మా తాత పద్యాల గోపాల్. ఈయన కూడా ఆర్టిస్ట్ పేరు ఏదైనా పెట్టాల్సిందే. మిస్టర్ బీన్ మొహం ఒకటి అంటే వీళ్ళ నాన్న చిరంజీవి ఏమో కానీ మా నాన్న కాదుగా. అంటే వీళ్ళ నాన్న ఆర్టిస్ట్ కాదని అర్థం. అబ్బా ఆపన్ మీ డ్రామాలు. అయినా ఇంటికి తీసుకెళ్ళమంటే ఇక్కడ తీసుకొచ్చారు. ఐఎమ్ సో టైర్డ్ మ్యాన్. ఎవరైనా వస్తారా? డస్ట్ గాని తీసుకెళ్ళాలా? పెద్దోడైపోయాడు. నేను అదే చెప్పానుగా. నేనన్నది ఇంకో రకంగాలే. ఓహో, అబ్బో 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 కిట్టమ్మా, ఎంత పెద్దవాడి అయిపోయావు. ఏ మ్యాన్, అవును తీసుకెళ్ళవయ్యా అని చెప్పు. అలానే వీళ్ళని తాకొచ్చుంటావుగా, అందుకని కొంచెం పసుపు నీళ్ళు చల్లేసి. వెల్లో వాటర్. మరి ఈవిడెందుకు జల్లుకుంటుంది? ఇల్లు తాకిందిగా, దీన్నే జనం పిచ్చంటున్నారు. పిచ్చే. శ్రీరంగ రంగ కొంచెం వేయరా. బ్లడీ సిగ్నల్స్. నో సిగ్నల్స్. సెగనాలు ఉండదు. సెగనాలు ఎందుకు ఉండదు? టవర్ ఉంటేగా. లేదా? లేదే. గ్రానీ ఏంటి ఆ పసుపు కాంపు? చిచి, గ్రానీ ఏటి ధోనిలాగా పసుపుది కంపు అనరు, వాసన అనాలి. మాకు గుర్తున్న తెలుగు అదే. అది తెలుగు కాదు, తెగులు. అవును కిట్టమ్మ, నేనేమన్నా ఇంగ్లీష్ ముసలమ్మనా? అందంగా తెలుగులో అమ్మమ్మ అని పిలవ. అమ్మమ్మ ఏంటి స్మెల్? విమానంలో ఎవరెవరినో తాకుంటావుగా, అందుకని కొంచెం పసుపు నీళ్ళు నీ బ్యాగ్ లో పోసు. అలాంటిదే. లేదు లేదు లేవయ్యా. అయి చూడు. ఏ నైస్ షూస్, ఐ సీన్ ఇట్ సమ్వేర్. గుడ్ బ్రాండ్ రైట్? నీయే. అయ్యో నా వైట్ షూస్. అమ్మమ్మ వాటిని పసుపులో ముంచడం ఏంటి? ఎవ్వనిచే నశించు జగమెవ్వని లోపల నాశనం. మార్నింగ్ గుడ్ షార్. బ్లడీ సిగ్నల్స్. దుమ్ము రాత్రి ఒక గర్ల్ రూమ్ లోకి వచ్చిందయ్యా. ఎవరంట? బుడ్డిబుల్లి గర్లా షార్. ఎస్ తనే. బ్లాక్ మిల్క్ టేకింగ్ అవుట్ గివింగ్ ఇన్నేమో షార్. నాకు తెలుగు వచ్చాయా? తెలుగులో మాట్లాడు. గేదె పాలు పితికి లోపలివ్వడానికి వచ్చిన అమ్మాయి పాలమ్మయ్య. ఎవరయ్యా వాళ్ళు? మంటోదరక్క సార్, ఎక్స్చేంజ్ చేయిస్తుంది. ప్రకృతి వైద్యం కలపరా కేశవ.
సగం ఉష్ణపక్షి గుడ్డుని ఒక గిన్నెలో తీసుకొని అందులో నా పొద్దలో ఆసనాలు మీకు మరి వ్యసనాలు అయిపోయినాయి. గార్త్ గుట్టిందాం ఇదేం గుడ్డు నిప్పుకోడి గుడ్రా చిలక ఇంకోసారి వాగావో దురదగుంటాకు చొన్న నాకిస్తా. వదిలేమంటారక్క? కలపరా కేశవ. అందులో కుండోదకం కలిపి పిచ్చోదికి మేమొద్దు చిరాగ్గా. అయినా ఈవిడేంట్రా పొద్దుగూకే వరకు సీరియల్ చూడకుండా పొద్దున్నే సాయం చెప్పినట్టు ఇంటుంది చండాలంగా. ఆయన చెప్పినట్టు వినడం ఆ నిప్పు కోడిగుడ్డు మంచిగా తాగిపించడం ఎందుకు? ఆ గుడ్డేదో అట్టేస్తే తినేస్తాంగా ఎలాగో అమాయకంగా. మెత్తగా గుజ్జుగా ఉన్న దాన్ని పట్టిస్తే దేనికి గిన్నెగా నీకో తెలుసా, నీకు నోతులు ఎక్కువేరా. ఇప్పుడే తెలిసిందిరా. ఏమిటే మండోదరి ఏంటి గోల? గజమోషన్ నాన్న కడుపు కడుగుతుందని. నీ బొంద అలాగే ఏదో పసర పట్టుకొచ్చి నా చెవిలో పోసావు. చెవుడు వచ్చి చచ్చింది. పక్కనే అనకనన్నా కపాలు పెట్టి మందు తలకి నువ్వు కూడా పూసుకోరా నాన్న. అమ్మో వద్దత తలసరి తాకట్లు ఉంది. తాకట రే 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 రే. మొన్న మధ్య చైనా వాళ్ళు పని ఎక్కువ చేస్తున్నారు, పని ఎట్ట తగ్గించాలా అని మన ప్రధాని సలహా అడిగితే క్రికెట్ నేర్పండి ఉత్పత్తి దానంతరం తగ్గిపోద్ది అని చెప్పాడంట. అదే గనక మన ప్రధాని చీట్ల బ్యాగ్ గురించి చెప్పుంటే సంసారానికి కూడా తీరిక లేకుండా చైనాయే దానంతరగా తగ్గిపోయి ఉండేది. అందుకేనయ్యా సీట్ల బ్యాగ్ వచ్చినోడికి రాజకీయాల్లో టికెట్ ఇవ్వాలంటాను. ఆడే పెద్ద పన్ను. పెద్ద నమస్తే అన్నయ్య. ఏదిరో ఏనారు బాగున్నావా? ఏది మెంబర్షిప్ కోసం వచ్చా? లేదన్నయ్య అది వాడేవుడ్రా వాడా గుడ్డ దానక సగం పేట గుర్తుకొచ్చుకున్నాడా? లోగురా నవరేంది? మన వర్ధనమ్మ గారి మనోడన్నాయి. నీతో చిన్న పనుండి వచ్చాడు అన్నయ్య. ముందాడు తీసుకుని నేను చెల్లి ఎక్కువ రోజులు ఉండడు అన్నయ్య, ఏదో చిన్న పనుండి. వెళ్ళమని చెప్తాలా? ఏంద్రా ఏం చూస్తానా? మొక్కై వాడి తిప్పుతావేంద్రా? ఈ ఊళ్ళో మీ ఫ్యామిలీ అంటే కొంచెం కోపం. వెళ్దాం పద. మట్టదానికి పోయింది కదరా. ఈ ఆడ తర్వాత ఇస్తానావయ్యా? రేయ్ ఆటై ఇదే నీ ఆగరాట. తెలుసులేవయ్యా, నువ్వు ముఖ్యము నేను ఆడ చెప్పను. నీ అబ్బా నీ కింద 3 ఎకరాలు లాంఛనం అయిపోయిందా? ఏందిరా ఎమ్మెల్యే వస్తా ఉన్నాడా? పక్కూరికా? మరి నాకెందుకు రాసంగా చెప్పేదా? నాయన దగ్గతా ఉన్నాడా? దీని అమ్మ పడవ జిల్లా న్యూస్ లో హోమ్ న్యూస్ ఎందుకురా? ఒరి చిన్నాడా నీ కాట డబ్బులు ఏమైనా ఉంటాయి? ఇంకో కాట వేస్తానా? అంటయ్యా మీరు ఆడుకోండి. చూడేనార్ నాకు ఆట రాదు. నా కోసం కొంచెం ఆడి పెడతావా? నాకు రాదు. ఓహో పన్నవన్నే ఆడతాడేమో కనుక్కొని వస్తా. అబ్బో కుర్రాడి గొల బాగానే ఉంటుంటుంది. పంపించరా ఏనారో ఆడు పెడతానా? నువ్వు రాబోయా నీ డబ్బులు అడిగిపోతే నా పక్కన కూర్చోరా. ఏంద్రా పరాయాడు సొమ్ము క్యాష్ ఇస్తే కళ్ళు పోతాయి. అట్లా తెచ్చుగా. పక్కోడు సొమ్ముతో ప్యాక్ ఆడినప్పుడు ఎప్పుడు డబ్బులు పోలేదురా. ఇదే ఫస్ట్. నీ గోల్ దేరింది, నా దోల్ దేరింది. పర్లేదులే పన్నా, రుణం ఎట్టయినా తీర్చుకోవచ్చు. పిడివాదం గరుత్మంతరావు సీనియర్ న్యాయవాది. రా లాయర్ కావాలన్నావుగా. ఈ ఊళ్ళో నాకు తెలిసిన అతి పెద్ద వృద్ధ లాయర్ ఈయనే. బ్రూ అంటే వృద్ధ, ఓల్డ్, సీనియర్. చూపించానుగా మరి. ఫారెన్, హోటల్, ప్రామిస్ 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 ప్రామిస్. మా వాడు మీకు అన్ని విషయాలు చెప్పాడు అనుకుంటాను. పాపం సార్ ఆ గ్రద్దావిడ్ని. అదే సార్ ఓల్డ్. గ్రద్ద గండవేరుండం కాదు నాయన, వృద్ధురాలు. అదే సార్ ఆవిడ పిచ్చిదాన్ని చేసి ఆస్తి అమ్మేయాలని చూస్తున్నారు సార్ ఊళ్ళో వాళ్ళు. మీరు లోకల్ రామ్ జత్మలాని అని లిటికేషన్లో చాణక్యుడని ఊర్లో అందరు చెప్తే నేను మీ దగ్గరకు వచ్చాను. ఏదో ఒకటి చేసి ఆస్తి నాకు వచ్చేలా చూడండి సార్. ఐ బిలీవ్ నథింగ్ కమ్స్ ఫ్రీ సార్. మీ ప్రాక్టీస్ చేయడానికి హైకోర్టు కట్టిస్తాను. మీరు ఎవరైనా లవ్ చేశారనుకోండి. నమ్మండి, మీరు నాకు ఈ పని చేసి పెట్టారంటే. డప్పులప్పారా నిన్నే. ఆ మధ్య నీలాగే ఒక కుర్రాడు వచ్చి ఆవిడ చుట్టానని చెప్పి నా దగ్గర పావు డాన్స్ చేశాడయ్యా. యు మీన్ స్నేక్ డాన్స్? ఐ మీన్ స్నేక్ డాన్స్. ఎవడు సార్? పిడుగురాదు. ఈ పేద విలేజ్ కి వీడు దరిద్ర ఫైనాన్షియల్. రైతులు పొలానికి పోకముందే మిడతలా దాడి చేస్తారు. ఈ పిడుగులు వస్తుందని పెట్టుకుంటారా? రేయ్ ఈ కుర్చీలు మొత్తం నేలమట్టం చేసేయండి అమ్మా. ఇది అన్నయ్య పిడిగిరాజు గారు. ఆహా లెక్కనమ్మా. రేయ్ నువ్వు వెళ్ళి ఇలా కుక్కలు కూడా లాక్కొచ్చారా? కుక్క ఎందుకండి? ధర్మ వడ్డీ. ఇదేనికండి? చక్కెర వడ్డీ. ఈ
ఇది మైక్ సెట్ ఈర్రాజు గాడిది, ఇది తప్పు గురవయ్య గాడిది, ఇది పోర్టు పేట సుబ్బారావు గాడిది. ఈరోజు ఆ వెధవ కేసు హీరింగ్ నువ్వే వారసుని అంటున్నావు కాబట్టి నువ్వు కోర్టుకు రా. అక్కడ నేను చెప్పినట్టు చెప్పు. పిడుగురాజు 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 నువ్వేనా? ఆ, నువ్వు చెప్పుకునేది ఏదైనా ఉందా? ఏముందండయ్యా, మా బాబాయ్ అదే ఆ పిచ్చివద్దన మూడు చచ్చిపోయే ముందు పిడుగురాజా పిడుగురాజా ఆ గోకులం పొలాలు తోటలు అన్నీ కూడా ఆ పిచ్చివద్దనం తదనంతరం నీయేరా, నోట్లో ఏలు పెడితే సీకలేనోడివి. కొరకడం. అదేనండి అయ్యా, కొరకటం కూడా తెలియనోడివి, ఎలా బతుకుతావు ఏంటో అని ఇదిగో ఇలా నా ఊళ్ళోనే తలెట్టి నాన్నకి బయటెట్టి సూపు సీలింగ్ కెట్టి చచ్చిపోయాడు. సరే అప్పుడప్పుడు నా ఆస్తులు చూసుకుందాం కదా అని వెళ్తుంటే ఆ పిచ్చివద్దనం ఎస్వీఆర్ అనే రౌడీని పెట్టి నన్ను బెదిరిస్తుందండి అయ్యా. ఊరుకో ఊరుకో. అయినప్పటికీ నా క్లయింట్ పిడుగురాజు 5 ఎకరాల భూమి కబ్జా చేసి కమిట్ అయ్యావు, చెప్పు చెప్పు. ఐ మీన్ 5 ఎకరాల భూమి స్వాధీనపరచుకుని దాన్ని సేద్యం చేస్తుంటే కబ్జా చేశారని కోర్టు చుట్టూ తిప్పుతున్నారు ఎవరైనా? అయితే ఆస్తులకి నిజమైన వారసుడు ఇతనేనంట. అవునండి అయ్యా. కాదు నేను. ఎవడాడు? నేనే. నిజమైన వారసుడిని అంటున్నావు ఎలా? ఇతనే ఆ ఆస్తులకి నిజమైన వారసుడు అని నిరూపించే డాక్యుమెంట్స్ యువర్ ఆనర్. ఏంటి మనకి బీచ్ పక్క ఇంకా బయలుదేరండి. నువ్వు ఉండరా, మరి నువ్వేమవుతావు అచ్యుతరాణి గారికి? సాక్ష్యం ఉందంటయ్యా, మా ఊరు ఎంపీటీసీ. నమస్కారం నమస్కారం. ఎంపీటీసీ గారు ఆయన మీకు తెలుసా? ఆయన ఆడు అన్నాడు తెలీదు. ఉత్త ఎదవా పాండవ ముద్దస్తానని వాళ్ళ అమ్మ మేళ తాళి పట్టుకొని కదా అది చిన్నప్పుడు పారిపోయింది. ఆర్డర్ ఆర్డర్. నో ఆర్డర్, నాకేం ఆకలేదు. ఆ ఎదవా అచ్యుతరామయ్య గారి మేనల్లుడు దాయాది కొడుకు. అన్ని అబద్ధాలు చెబుతున్నావు. అసలు ఈ ఆస్తికి వారసులు ఎవరో ఆ వర్ధనమ్మ గారే స్వయంగా కోర్టుకు వచ్చి తెలియజేస్తే సరిపోతుంది కదా యువర్ ఆనర్. ఆ వర్ధనమ్మ గారు కోర్టుకు వచ్చి ఆస్తి ఎవరి పేరని రాస్తే వాళ్ళదే ఈ ఆస్తి. దట్స్ ఆల్. కోర్ట్ ఈజ్ అడ్జర్న్. ఏమేంద్రా? ఐ బ్రదర్ డౌన్లోడ్ కమింగ్. టచింగ్ యువర్ లప్పం టప్పం. లప్పం టప్పం. మదర్సీ పుట్టింగ్ ఇన్ వెల్లో వాటర్. రే నువ్వు కాదురా ఏడవాల్సింది, నేను రా. ఏ యూనివర్సిటీలో చదివినా నీ ఇంగ్లీష్ నాకు అర్థం కాదురా. ఏం జరిగిందో తెలుగులో ఏడవరా. కల్పంలో వస్తాయంట ఇచ్చిన ఒక్కలు. తాకావా? లేదమ్మా. తాకావ్. ల్యాప్టాప్ నా వాడు ముట్టుకున్నాడని కాస్త నీళ్లు జల్లి శుద్ధి చేశా. తెచ్చి లోపల పెడుకో. అమాయకుల మీద రారా చూసుకుందాము. ఒరే కీచక, సైరేంద్రుని కోరిన నీ దేహమును నిర్జీవం కావించదా, నీ శరీరమును చిత్రం చేసదా. కొట్టవేరా. ఆ డైలాగ్ నీదేరా? నాకు తెలుసా. చాలు చాలు. ఓకే కాదు తర్వాత డైలాగ్ ఏంట్రా? కళ్ళు మూసుకుని చెప్పరా, భయం పోతున్నానా? చాలు చాలు నీ ప్రగల్భములు. ఏంట్రా ఇందాక నేను చూస్తున్నాను, తెగ వాగుతున్నారు. డైలాగ్ లేస్తున్నారా? టైమింగ్ చూస్తున్నా మీరు జోక్ లేస్తున్నారా? జోక్లే వేయట్లేదే. చాలు, సీరియసే. చాలు, నీ ఒరే కీచక, వంట చేసుకునే వాడవు, వాడవు విజయవాడవు. ఈ కీచక మహారాజుతో నాచకమా? ఈ క్షణమే నిన్ను ఈ మందిరంలో శాశ్వత నిద్రకు పంపించదా? రమ్ము రావేరా. పాండవులేరి పారిపోయారు. అవును పారిపోయారు. నా బతుకుని ఫారెస్ట్ చేశారండి మ్యాన్. వీటన్నిటి కారణం పిచ్చి పడతానమ్మా. సంతకం పెట్టిని ఈ ఊరిని ఆట ఆడిస్తా. నిప్పు అదే నిప్పెట్టేస్తా. హలో ఆ లాయర్ గారు, పేపర్స్ రెడీ చేయండి. అమ్మమ్మని ఎప్పుడు తీసుకురావాలో చెప్పండి. రేపు ఉదయం 11 గంటలకు తీసుకురావయ్యా. రూదర్ఫోర్డ్ ఎవరు సార్? రూదర్ఫోర్డ్ అంటే భారతీయుల ఆస్తిని హింసించి లాక్కులు లండన్ పంపించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్. ఐ నో. మన మీద స్పై చేస్తున్నారు అనుకో. లేదు, వాళ్ళు ఏదో స్ప్రే చేసుకుంటున్నారు. అమ్మాయిలు కూడానా? అది రోడ్లోనా? ఇట్స్ ఎంబారసింగ్ మ్యాన్. తప్పదు నాన్న, విలేజ్. అమ్మా వీళ్ళంతా మా ఫ్రెండ్స్. మా తాతగారు వేసిన నాటకాల గ్రూప్ లో పనిచేస్తుంటారు. వ్యాపారం ఓపెనింగ్ రావాలి మీరు. ఇతని బిజినెస్ మీ వల్ల డెవలప్ కావాలి. పప్పు ఉప్పు కోసం రేషన్ షాప్ లో క్యూలో నిలబడినట్టు రోజు ఇతని షాప్ ముందరే మీరు అందరు క్యూలో నిలబడాలి.
మీరంతా పెద్ద మనసు చేసుకొని కళ్ళు మూసుకొని ఇంటికి ఒక్కొక్కరు వచ్చిన ఇతని బిజినెస్ అలా 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 డెవలప్ అయిపోతుంది. అతని గురించి చెప్తున్నాను కదా. వాట్? కొంచెం చెప్పండి బాబు ప్లీజ్. ఓకే, మీ అందరు ఉత్సాహం చూసి ఇప్పుడే ఓ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. ప్రతి కస్టమర్ కి ఓ డప్పు ఫ్రీ అంట. వాట్ ఈస్ డప్పు? మ్యూజిక్ ఓ, మ్యూజిక్. ఇతను ఉత్సాహం చూశాక నేను ఏనార్ 2000 euros 2000 రూపీస్ అడ్వాన్స్ ఇస్తాను. ఫారిన్ బాబే వచ్చి 2000 ఇస్తే మన ఊరోళ్ళు ఏమి ఇవ్వరా? ఏ ఊరోడో వచ్చి ముందు బుకింగ్ చేసుకుంటే మేము ఎందుకు ఊరుకుంటాం? ఇదిగో మా సుబ్బన్న తరపున 300. ఆల్ ది వెరీ బెస్ట్. అదిగా మన శ్రీకారం గారి శవం పెట్టి బాగుందా బాబు? మీ ఓపెనింగ్ తో అదిరిపోవాలి. అందరూ అప్పుడు రెడీ అయిపోతున్నారు. రండి, ఇదంతా మీకోసమే రండి. మీరందరూ ఎందుకు అలా బిగి తీసిపోయారు? మన సుకుమార్ బాబు మనకేం చెప్పాడు? మనందరం కలిసి వ్యాపారం అభివృద్ధి చేయాలని చెప్పాడు లేదా? మనందరం బాబమ్మ కొట్టుకి ఉప్పుకి పప్పుకి వెళ్తున్నట్టే అందరు ఇటు కొట్టి రావాలని చెప్పాడా లేదా? ఇంటికొకరు చేసి అందరం కళ్ళు మూసుకుంటే ఆ వ్యాపారం సాపిక సాయిపోతే నీకేం తెలియదు. నువ్వు ఉండు. నాకెందుకు బాబాయ్ మొట్టమొదటి కస్టమర్ అనిపిస్తాంది. ఓ బాబు ముందుకు వచ్చాడు. కస్టమర్లు తీసుకురారా అంటే నన్నే కస్టమర్లు చేసావు కదరా. ఏరా పట్ట పంచలు బోనైతే లేదా? మాకైంది, నీ కోసం చూస్తున్నారు వీళ్ళంతా. See guys and gentlemen, ఇది కనిపిస్తుందా? రూపాయి బిల్ల. దీంతో ఆట ఆడుకుంటాను, చూస్తూ ఉండండి. ఈ కాయిన్ ఇలా ఫోరెడ్ మీద పెట్టి ఈ కోను ఇలా పెట్టి That's it. Try చేయి. నన్ను కోటికి వెళ్ళనివ్వకుండా చేస్తావే, దా నీ సంగతి తెలుస్తా. కట్టం బాబు, టమక్ బిట్వీన్ కాయన్ అండ్ కోను. టమక్ స్టమక్ స్టమక్ కడుపు. హైట్ బిట్వీన్ కాయన్ అండ్ కోను. ఒరే లైన్ లో ఉండు. కోన్కి కాయనికి సెట్ అవ్వదు. నో ఛాన్స్. పడేటట్టే ఉంది. మీకోసం వస్తే మీరంతా ఆడుకుంటారేంటి? నువ్వు కూడా ఆడొచ్చుగా. టమక్ లేని వాళ్ళంతా ఆడిచ్చు. పెడతా. నేను పెట్టుకుంటానులే. శాంకరి పాప భలే స్పీడు. ఇదంతా నడుం చూడ్డానికి కాదు కదా. చూస్తే చూసాడులే. 500 ఇస్తున్నాడుగా. ఓకేనా? నాట్ ఓకే, లిటిల్ బిట్ అప్. బెండ్ బ్యాక్ అండి, త్రో ఫ్రంట్ అండి, కోన్ లో కాయన్ అండి, బెట్ 500 అండి. స్లోలీ ఫ్రంట్ త్రోయింగ్ అండి. కమాన్ పాప, కమాన్ కమాన్ పాప, కమాన్ కమాన్. ఒక్కసారితో కాయిన్ లోపల పడింది. 500 కూడా నీకే. తీసుకో. తప్పించుకున్నాం, తడిచిపోయింది దానికి. కృష్ణుడి కోసం అలా కౌన్సిల్ వస్తాడని. ఏరా దింపడం అయిందా? ఎక్కడికి రండి. ఇది నాది. బుద్ధి లేదా? బోండాలుంటే ఆ సూర్యుడు ప్లేట్ ఇడ్లీ 2 దోశ 35. ఆ కొల్లికిట్టారా బిల్లు? ఒక ఉల్లట్టు, ఒక ఉడ్డట్టు, 6 ప్లేట్ ఇడ్లీ, బోండా 85. అరే ఆ లెక్క రాసావా? చెప్పానా దట్టి విలేజ్ అని? మ్యాథ్స్ లో బ్రిలియంట్ లా ఉన్నాడు ఆడు. అలాంటాడు స్కూల్లో ఉండాలా హోటల్లో ఉండాలా? స్కూల్ ఉంటే వెళ్ళేవాడు, లేదు కాబట్టి హోటల్లో ఉన్నాడు. లేదా? చెప్పా. మార్నింగ్ గుడ్ బ్రా. ప్రాణా బ్రా కాదు బ్రో. నమస్కారం అండి పిడిరాజన్నయ్య. మనతో మామూలుగా ఉండదు. రే ఒట్టి అరే చిలక, పిడిరాజన్ని వచ్చాడు. దండం మా వాళ్ళు ఎవరా నాటి చేతులు అప్పు తీసుకున్నారా అని దండం పెట్టడానికి. ఒరే నగరాలు, ఈ సిలగ్గాడక్క ఇది బావ తెలియకుండా మన దగ్గర అప్పు చేసింది కదా, మరి వడ్డీ తీసుకోదేటి? హాయ్ బాబోయ్ పిడికిరాజు గారండి. ఆ, దండమండి. చూసుకోలేదండి. చూసుకోవాలరా, ఆయన ఊళ్ళో సెంటర్ నిలబడ్డ ఆబోతులు అంటాడు. అవసరం ఉన్నా లేకున్నా ఎక్కువైంది.
తాగన్నా. రేయ్, ఏంట్రా గ్లాసులో 2 ఏళ్ళు ముంచి తీసుకొస్తున్నావు? ఈ 2 ఏళ్ల మధ్యలో గజ్జి వచ్చిందన్న. డాక్టర్ ఏడుగుండే అట్లే అట్ట అన్నాడు, అందుకే ఇందులో పెట్టా. ఎక్కడైనా పెట్టుకోవచ్చు బాగా ఏడుగుండేది. ఇప్పటిదాకా అక్కడే పెట్టుకున్నానన్నా, ఇది వేడిగుందని ఇందులో పెట్టా. చెప్పాడు కదండి. నేను కూడా అదే అనుకున్నాను రా. నువ్వు పని చేస్తావా? తాగి. ఒరే అన్నారు మనకు ఆట ఆడతావా? గెలిచినోడికి 500 ఇస్తా. 500? ఏ ఆట? ఓ, నీతో ఆడే మగాడు ఈ ఊళ్ళో లేడు. ఉన్నాడు ఈయనే. మరే అది ముందే లాగేసుకున్నావు. ఎలాగో నేనే గెలుస్తా కాబట్టి. అసలు ఆట ఏంటి? గేమ్ పేరు నాన్ స్టిక్ ప్యాన్ స్టిక్. అట్లా కాదు కదా. యా, ఇదిలా నోట్లో పెట్టుకొని ఇలా కొట్టాలి. అవునా? మీరు కూడా ఇలా కొట్టాలి. పెద్ద దెబ్బ ఏం తగలగా? అది మీ స్టామినా మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఏనార్ నీ వంతు వచ్చేసరికి నువ్వు ఉండవేమోరా. అన్న కొంచెం చూసుకొట్టన్నా. కమాన్ పిడికిరాజు. కళ్ళు తిరిగినట్టుందా? ఇప్పుడు నీ వంతు, నువ్వు కొట్టు. అయ్యో ప్యాను, ఇదే నా ప్యాంట్. తలపప్పు కట్టింది. అన్న తగిలిందన్నా? తలపప్పు కట్టింది. ఇది కొట్టావా? అసలు కొట్టినట్టే లేదే. ఈగ వల్లట్టుంది, కాకపోతే రాజమౌళి ఈగలా ఉంది. ఇప్పుడు మనమా? ఇప్పుడు నువ్వా? మనిషి తాను చేసిన పాప పుణ్యములను ఇక్కడే అనుభవించి వెళ్ళవాలని మనమా? అరే రేడియో కట్టేయండి రా బాబాయ్, బాధల్లో ఉన్నాడు. కొంచెం చూసి కొట్టే. సూపర్, మీలాగెవరు ఆడలేరు. గట్టి కొట్టానన్నా? లేదురా, అసలు నీకు అనుభవం చాలలేదు. ఈ ఆట సమూచులు ఉంటే తప్ప ఆడలేం. అమ్మో, ఆ అమ్మంటే గుర్తొచ్చింది. నేను గుళ్ళో కొబ్బరికాయ కొడతానని అమ్మారి మొక్కున్నా. ఆడేసాడన్నా. ఆడన్నా. ఆగండ్రా, 500 ఆడడం ఉంది కదా. అదిగో మీ డబ్బులు. అబ్బబ్బబ్బే, అమ్మవారి దగ్గర రానయ్యో. అమ్మా 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 నీ అరచిన ఆలకించవేమమ్మ ఆవేదన ఏ అమ్మ గురించి పాడుతున్నావురా? నేను చెప్పేది పోలేరమ్మా. ఊళ్ళంతా నిప్పులురా, బాడీ అంతా ఫెయిన్స్. ఏమైంది పిడికిరాజు గారు? రాత్రి 4 చక్రాలు కారు వేసుకుని పక్కూరికి వెళ్ళి 6 కొట్టొచ్చా. ఊరికండి రాజు గారు, ఏ కార్ఖాన ఉంటుంది 4 చక్రాలు? 4 చక్రాలు ఆడియా. ఆడి కార్లు ఈడి కార్లు మీరు ఎందుకని వెళ్తాం మన కారు ఎట్టుకుని? 4 చక్రాలు రా ఆడి, సోడా లాంటి ఆడి. ఎరా పారను ఏంటి, ఎవరితోనో తీసుకొచ్చి గోకులంలో సెటప్ చేసావంటగా? దొరసానే సానే. ఆడలాగే వాగుతుంటాడులే కానీ నువ్వు ఒంటరితనం భరించలేకపోతున్నాను రా. ఏమన్నా ఉంటే చెప్పు, ఇద్దరం కలిసి కత్తులు భరిద్దాం. నిన్ను కొడదామనుంది కానీ కుక్కని కొడితే బ్లూ క్రాస్ వాడు కేసు వేస్తాడమని ఊరుకుంటున్నాను. పదరా, వీడికి బాగా ఎక్కువైంది. దింపుదాం. వీడు నిద్రపోయి ఉంటాడంటావా? సాయంకాలం 6 దాటితే పిరిరాజు కళ్ళు కనిపిగా. వాళ్ళు ఎందుకు అలా అంటున్నారు? వాళ్ళంతేలే, నల్లమని తింటే అన్నమాటే అంటుంటారు, ఉన్న మూడులోనే ఉంటుంటారు. 6 దాటితే పిరిరాజు కళ్ళు కనిపిగా. మాడతానంట్రా. అయితే తిన్నా. రామాకి టైం అయింది, సామాన్లన్నీ నా దగ్గర ఉన్నాయి. అవునా? దాటితే పిరిరాజు కళ్ళు కనిపించ. అంటే నేను దూకుతూనే ఉంటానా? అరే రామాకి టైం అయింది, సామాన్లన్నీ నా దగ్గర ఉన్నాయి. 6 దాటితే పిరిరాజు కళ్ళు కనిపిగా. నేను దూకనా? మాడతానంటరా. అంటే నేను దూకుతూనే ఉంటానా? అంటే నేను దూకుతూనే ఉంటానా? వాళ్ళు వచ్చేలోపు ఈయనకి బేతాలు గట్ట పెద్దామా? అయితే సామాన్లు అదే. అయితే ఇక్కడ పెట్టు. ఏదో తగ్గింది, గుద్దు ఇంకా వెళ్ళి గుద్దు. అంటే నేను దూకుతూనే ఉంటానా? నేను దూకనా? ఆపండి ఆ నాటకాలు. నీకు చేత కాదుగా. పారనోళ్ళకు పద్యాలు పాడడం ఏమచ్చరా? అంతే కదా, నాకు రాని ఇది చెప్పలేని మై సభలోని ఆహా రాజమౌళియా అనేది ఎలా చెప్పు. ఇతను ఏమైనా పెద్ద ఆర్టిస్టా? అవురా, ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమును అధక్కరించుచు గురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నది.
ఏమీ విరుల రూప లావణ్యాతిశయములు అపూర్వములే ఈ త్రిజగన్మోహనాత్కృతులు ఎవరివై ఉండును ఓయీమిరలెవరు ఏమిది ప్రతివచనం వీయరు ఓయీమిరలెవరు ఇచ్చిన నుండుటకు నేనెంత భ్రమపడితేనే నిమేషత్వమే లేదు ఇవి సాలబంచిక మయుని లోకోత్తర కళా కౌశలం సభాభవనమున ఉద్యానవనమా ఎంత రమణీయముగానున్నది వివిధ ఫలపరాణత శేకాశికా తరువర విరాజితంబు రాజిత తరుస్కంద సమాసిత దివ్యసుర బిల పుష్ప వల్లీమ తల్లిక సంభాసురంబు బాసుర పుష్పగుచ్చ శ్రవన్మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమద్భ్రమర కోమల చంకార నినాద మేదురంబు మేదుర మధుకర గణగణాగణ శంకానర్తన క్రీడాభిరామ మయూరవార విస్తృత కలాప కలాప రమణీయంబు రమణీయ కోమల కలాప కలాపాలాప ధూప ధూమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు ఆహా ఈ ఆరామ సౌకుమార్యంబు అత్యంత రమణీయకంబు రమణీయకంబు మేము సినిమాలు చూస్తుంటామమ్మా మాకు ఫారిన్ లో అన్నగారి డివిడీలు దొరుకుతాయి మొత్తం తప్పు ఇది మైసమ్మ డైలాగ్ ఇది మైసమ్మ కాదు బైసభ బైసభ అయితే చూపరు కొత్తగా చెప్పట్లేదు దూకుతూనే ఉంటానా అంటే దూకుతూనే ఉంటానా ఏ సంగతి పిడిగానే మొత్తం అంతా నేను చెప్పు చేతబడి చేశారా చేతబడా హ్యాండ్ స్కూల్ అంటే హ్యాండ్ 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 బ్లాక్ మ్యాజిక్ చేతబడి చేశారా అదే చెప్తున్నావు అసలు ఏం జరిగిందో మొత్తం ఏం చెప్పు పిడిగానే పొద్దున్నే లేచి బయటకు వచ్చాను రా ఎదురుగా చూస్తే ముగ్గు అందులో ఎముకలు పుర్రెలు పుర్రెలు ఎముకలు అంటే పుర్రెలు కూడా వస్తాయి కదా కుంకుమ కారం కదా కుంకుమ చదువుతుంటే ఏదో ఒక చెప్పు నిమ్మకాయలు గుడ్లు అంటే చేతి పడి చేసేటప్పుడు గుడ్లు అవి ఉంటాయి కదా అవునవును చేతబడి చేశారు ఇరికి దిగలా పోస్బాబు సెంటర్లో ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించట్లేదంటే ఏమైందో అనుకున్నాను ఈడు కొట్టేసి ఇంట్లో పెట్టుకున్నాడన్నమాట ఇదేం చూసావు అక్కడ చూడు ఊర్లో చెప్పులు చీపులు అని ఎన్నే ఉన్నాయి ఎంజాయ్ అందరికి టైం ఇప్పుడు 2:30 5 నిమిషాల్లో నీకు 5:30 ఒరే నీ పళ్ళు ఫెవికాల్ తో డల్లు పిడిగన్నా అయిపోయావు నెక్స్ట్ ఐటమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ రాజింట్లో వర్షం పడాలి అంతా ఓకే తాయెత్తు దెబ్బ దెయ్యాలు అబ్బా అబ్బా ఏంటిది చెప్పులు అరగటం చూసుంటారు తరగటం ఎప్పుడైనా చూసారా అంటే ఏంటిది ఇదదే ఇదేంది ఇక్కడ ఉంది సౌండ్ నిలబడుతుంది బొమ్మ కనపడతలేదు ఇదదే ఏంది తెల్లారితే కూడా ఇంకా చీకటిగానే ఉంది ఎవరది ఏ కాచినా అమ్మా అదే ఓసారి నువ్వు అంటే అసలు వడ్డీ కూడా కట్టకుండా ఇల్లు తగడ పెట్టి వచ్చావు నువ్వా వంకర ఎట్టా ఉండే వేసాలే నీ దెబ్బ మొత్తం ముడిచిపోయినాయి కదా ముద్రష్టం దారా చెయ్యకపోతే ఇప్పుడు వరకు చూసింది ట్రైలర్ ఇప్పుడు ఏం చూపిస్తావు సినిమా చూపిస్తా